అనేక విధములుగా మనము సనుక్కుంటా ఉంటాం, బిడల మీద సనుక్కుంటా ఉంటాం. ఆ సనుగుడు అనేది కార్యాలని సఫలము చేయకుండా ఆపివేస్తుంది, కుటుంబాలలో కార్యాలను జరగనీయదు. చిన్న చిన్న విషయాలకే సనుగుకొని మరణముల వరకు దారి తీసే ఆ విధమైన ఆలోచనలో ప్రపంచంలో మనం ఉంటున్నాం. అవునా కాదండి? చిన్న సనుగుడుతో గొడవ స్టార్ట్ అవుతుంది, రోజుగా గొడవ మారుతా ఉంది. ఇంకా మనం చూస్తూ ఉంటే ఆ గొడవ కాస్త మరణానికి దారి తీస్తూ ఉంది. దైవ జనాంగం మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే ఈ యొక్క సనుగుడు అనేది, గొనుగుడు అనేది మానాలి. మన కుటుంబంలో అది లేనప్పుడే ప్రశాంతత ఉంటుంది. రెయ్యింబొగుళ్ళు అరిచే భార్యలున్నారు, రెయ్యింబొగుళ్ళు గొడవలు పెట్టుకునే భర్తలున్నారు, రెయ్యింబొగుళ్ళు అలిగి డోరేసుకొని ఇండ్లలో ఉండే బిడ్డలున్నారు. దానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటి? సనుగుడు. ఏదైనా బాధించే విషయము మీలో ఉంటే దేవుని సన్నిధానముకు రండి, దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టండి. ప్రతి సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. దైవ జనాంగమా, అంటా ఉన్నాడు కదా పౌలు గారు, మూర్ఖమైన వక్ర జనము మధ్య మనము దేవుని కుమారులము అనబడాలి అంటే, నిరపరాధులుగా ఉండాలి అంటే, నిష్కలంకులుగా మనం ఉండాలి అంటే, నిందలు పొందని వారిగా మనం ఉండాలంటే సనుగులు ఉండకూడదండి. సనుగుడు అనేది ఉండకూడదు అనేసి దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. సందేహము కూడా ఉండకూడదు. ఎంతమంది భర్తలు భార్యలపై సందేహపడతా ఉన్నారు? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆ సందేహాలు ఉంటే ఏంటి? మన యొక్క జీవితము మనమే పతనం వేసుకున్నట్టు. సందేహం ఉంటే పతనానికి మనమే ఒక మార్గాన్ని వెతుక్కున్నట్టండి. దైవచనాంగమా, ఈ యొక్క సందేహము, ఈ యొక్క సనుగుడు లేనప్పుడు సమస్తమైన కార్యాలు జరుగుతాయి. దేవుని నామములో మనము చేయగలం. అందుకనే వాక్యము తెలియపరుస్తూ ఉంది, ఈ యొక్క సందేహము సనుగులు మాని సమస్తమైన కార్యములను చేయండి అనేసి వాక్యము ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ రోజున మనకు లేని దాని గురించి సనగడం కంటే ఉన్న దాని కోసం దేవునికి కృతజ్ఞత స్తుతులు చెప్పడం ఎంతో మేలు. అలాంటి కుటుంబాన్ని దేవుడు నిండారా ఆశీర్వదిస్తాడు. సంతృప్తి అనేది ఉంటుందా సనుగుడు ఉండే ఇంట్లో? ఎంత సంతృప్తిగా దేవుడు నిండారా దీవించినా కానీ అది లేదు ఇది లేదనేసి వంకలు పెట్టుకొని దేవుని మీద అలిగేవారు ఎంతో మంది ఉన్నారు, లేరండి? ప్రభు ఎన్ని చేయడం లేదు మన కుటుంబాలలో, ఎంతగా గొప్ప ఆశీర్వాదాలతో మనల్ని దీవించడం లేదు, మన బిడ్డల్ని ఎంతగా క్షేమకరమైన పరిస్థితుల్లో ఉంచుతూ ఉన్నాడు. అలాంటి ఒక అద్భుతాలను మర్చిపోయి తృప్తి పడకుండా దేవుని మీద సనుక్కునేవారు ఎంతో మంది ఉన్నారండి. సంతృప్తి లేదు. సంతృప్తి లేకపోతే మన జీవితము పతనమైపోతుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుందండి. దేవుడిచ్చిన దానితో తృప్తి చెందడం నేర్చుకోవాలి. వారికి అది ఉంది వీరికి ఇది ఉందనేసి మనం సంతృప్తి లేకుండా బ్రతికితే మన కార్యాలు ఫలించవని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉందండి. దేవుడు సమస్తమును మనం మేలు కొరకే చేస్తాడని నమ్మాలి. ఒకవేళ కీడును అనుమతించిన ప్రభువు అది మన మేలు కోసమే అనేసి మనము అనుకోవాలని దేవుని యొక్క వాక్యము ద్వారా ప్రభువు తెలియపరుస్తూ ఉన్నాడండి. మనం మనుషులపై సనుగుతున్నామని అనుకుంటాం, కానీ నిజానికి అది మనల్ని ఆ స్థితిలో ఉంచిన దేవునిపై